సంతోషము కలుగు నిమిత్తము మీతో చెప్పుచున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అతి శ్రేష్ఠుడా, నీ ఘనమైన నామమునికి వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో పాడి స్థుతించి ఆరాధించి నీ నామను మహిమపరిచి నీ శక్తి చేత మమ్మల్ని బలపరిచేందుకు వందనాలు. వాక్యముల ద్వారా మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. రాజా నాయన, నీ గుడార్థమైన సంగతులు మీరు బయలుపరచండి. సంఘములో సత్య సంబంధమైన సంఘముగా, వాక్యమును గ్రహింపగలిగే సంఘముగా, విశ్వాసములు రాజు నడిపించుచున్న సంఘముగా సంఘాన్ని మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. సంఘ బిడలకు వాక్యంలో అర్థమయ్యే రీతిలో ప్రభువైన మీరు మాట్లాడుచు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎలా నడాలో ఎలా నడకూడదో అనేకమైన విషయాలు నీ బిడ్డలకు బయలుపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలు ఏ మనసుతో ఇక్కడికి వచ్చారో రాజా వారి అవస్థలు అక్కర్లే తీర్చి వాక్యము చేత బలపరిచి నీ బిడ్డలతో మాతో మాట్లాడు. వింటున్న వారు నీవారు, నిలబడుచున్న దైవజను నీవాడు. నీ సిలువ చెన్న మరుగుపరచు నీ గుడార్థమైన సంగతుల్ని ఆత్మ ద్వారా మీరు బయలుపరిచి నడిపించమని లైవ్లోని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరూ కూడా మీరు మాట్లాడమని యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రములు గాక. రెండు చేతులు ఎత్తుదామా, చక్కగా స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చాలా చక్కగా అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చారు. అక్కడక్కడ మాత్రం రంగు కనబడుతుంది. మరి రంగులు కనబడదు కానీ ప్రతి వారం మీకు చెప్తూనే ఉన్నాను కనుక క్రమాన్ని పాటించవలసిందే. రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. లేకపోతే సిద్ధపరచుకోండి. సిద్ధపరచుకుని ఆదివారం తప్పనిసరిగా యవనస్తులు, విశ్వాసులు, పురుషులు, స్త్రీలందరూ కూడా తెల్లటి వస్త్రాలతో దేవుడి యొక్క మందిరంలో మనందరూ కూడా కనపడవలసిందే. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఇద్దాం. వాక్యానికి లోబడిన వారు మాత్రము మనము కనుక వాక్యానుసారంగా భక్తి మనము చేయాలి. వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దైవజన చెప్పిన మాటకు లోబడాలి. సరే, మంచిది. ఇప్పుడు గత దినాన్న మనము ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇలా 5వ బోర ఊదుతున్నప్పుడు ఈ భూమి మీదకి మిడతల దండు రాబోతుందని, ఆ మిడతలు దాని యొక్క రూపము చూసినప్పుడు శిరస్సు సూచన మరొక మనిషి యొక్క పోలికలు ఉందని, వానికి తేలు వంటి బలం ఇచ్చి తేలు వంటి తొండములు వాళ్ళకి కలిగి ఉన్నాయని, అవి భూమి మీదకి వచ్చి భూమి మీద మనుషులు ఏం చేయబోతున్నాయంట, కుట్టబోతున్నాయని, కుట్టినప్పుడు 5 నెలలు బాధింపబడతారని, ఆ 5 నెలలు మరణము చచ్చిపోదాం అనుకున్న మరణం మన దగ్గరికి రాదని, మనను చూసి మరణము పారిపోద్దని, ఆ శ్రమలో ఉన్న వారిని గురించి దేవుని రాకడ సమయంలో ఆ 7 ఏళ్ల శ్రమ కాలము జరిగే సంగతి గురించి మనము విన్నాం. దేవుని స్తోత్రములు గాక. ఆ తర్వాత వారం ముందు వారంలో మనము దేని గురించి మాట్లాడమయ్యా అంటే చెప్పండి, దేని గురించి మాట్లాడాం? సంఘములోనికి చేర్చబడాలంటే మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే గాని, మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందితేనే గాని వాడు సంఘములోనికి చేర్చబడు అనే సంగతిని మనం నేర్చుకున్నాం. మనము దేవుని బిడలగా, సంఘ బిడలగా మనం చేర్చబడాలంటే ఏం పొందాలి చెప్పండి? మొదట మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. మార్పు చెందితేనే మనం పొందిన బాప్తిసానికి అర్థము ఉంది. ఏదో వచ్చాము, ఏదో పొందేశామని తీసుకుంటూ చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ మళ్ళా లోకంలో కలిసిపోతూ, లోకంలో ఉన్నదాన్ని మనీ సైనిసి దేనైతే విడిచిపెట్టామో దాని దగ్గరికి మళ్ళీ ఏం చేస్తారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. కొందరైతే మొత్తమాదులుగా తయారయ్యి క్రైస్తవుల్లోనికి వచ్చి కొంతకాలము దేవుని బిడ్డలుగా చేర్చబడి రక్షణ పొంది మారు మనసు పొంది మాకు ఈ దేవుడు నచ్చలేదు అని చెప్పి వెనక్కిపోయి ఇదిగో దేవుడికి ఇచ్చి దుష్ట ప్రసారం చేసేవారు లేకపోతే దేవుని స్తోత్రం.
స్తోత్రం. కొంతమంది సేవకులు కూడా డబ్బును ఆశ్రయించి కొంతకాలం సేవ చేసి డబ్బుల కొరకు మతన మొదలకి అమ్ముడైపోయి ఏం చేస్తున్నారంటే యేసు గురించి, సంఘంలో గురించి, క్రైస్తవుల గురించి తప్పుగా మాట్లాడుతున్నామని ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. సరే ఏదేమైనప్పటికీ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతేనే కానీ వారు సంఘ సభ్యులుగా, సంఘ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా వారు చేర్చబడిన సంగతి మనందరికీ అర్థమైంది. సంఘములోనికి రావాలంటే సంఘ బిడ్డలుగా చేర్చబడండి. ఏమన్నారు అందరూ? బాప్తిసం పొందాలి. ఈ 200 మందికి త్వరగా ఏం చేయాలి? బాప్తిసము పొందాలి. సరే, మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది దేవుడి మందిరానికి రావడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి? నీవు మారు మనసు పొందావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావు, సంఘములోకి చేర్చబడాలి అంటే మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని అర్థమైంది. ఇప్పుడు నీ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడి మందిరికి వచ్చిన నీకు విశ్వాసులైన వారికి లాభం ఏంటని ఆలోచన చేస్తే మొదట నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. మారు మనసు పొందిన దానివల్ల, మార్పు చెందిన దానివల్ల మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు మనం చూసి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. మనం చదివిన వాక్య భాగం కూడా అదే. లోకాసువార్త 15వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని చెప్తాడు ఇక్కడ? చూడు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. ఆ పై వచనం కూడా చదివితే చాలా చక్కటి విషయం చెప్పబడుతుంది. ఏమని? 99 ఇంకొక చోట మనకు కనబడి 99 నీతిమంతులు కంటే ఒక పాపి విషయమే పరలోకములో దేవుడు ఏం చేస్తున్నాడు? మన బట్టి చెప్పాలి. పరలోకములో దేవుడు సంతోషిస్తున్నాడు. ఎవరితోని? తన దూతలతో. నువ్వు మార్పు చెందినావు కనుక, నీవు బాప్తిసం పొందినావు కనుక, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కనుక, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కనుక దేవుడు మనల్ని బట్టి సంతోషించాలా లేకపోతే దేవుడు మనల్ని బట్టి అసహించుకోవాలా? చెప్పాలి. ఎవరు బట్టి సంతోషించబడాలంటే మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలి? సంతోషపడాలి. నువ్వు మార్పు చెందావని, నీ పాపాలు విడిచిపెట్టి, నీ యొక్క అక్రమైన మార్గాన్ని విడిచిపెట్టి, మోసపూరితమైన త్రోవను విడిచిపెట్టి, దేవునికి విరోధముల కార్యాలు విడిచిపెట్టి మనం మారు మనసు పొందామని సంఘములో దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడు. ఎవరి ఎదురు సంతోషిస్తున్నాడట? దేవదూతల ఎదుట. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొందిన మన జీవితాల్లో దేవుడు మన బట్టి కలిగే లాభం ఏంటంటే దేవుడు మన బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. మనం దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. రెండో విషయానికి వెళ్తున్న అపొస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం చూస్తే చూడు ఏమని చెప్తాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. రెండవ లాభం ఏంటంటే మారు మనసు పొందిన వారు, సంఘములో చేర్చబడిన వారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి దేవుడు ఏమిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మను వరమును ఇస్తున్నాడు. దేవస్థానం బాప్తిసం పొందిన వారు అందరికీ ఏమిస్తున్నాడు దేవుడు? చెప్పాలని చెప్పాలి. ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మన వరము. అందుకే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు అది ఎలా పడతారో కాదు, ఏ నామములో పడతారాములో కాదు, ఏ నామములో పొందాలి పరిశుద్ధాత్మ పొందాలంటే యేసుక్రీస్తు యొక్క నామములోని పొందుతూనే పరిశుద్ధాత్మ చేత దేవుడు ఏం చేస్తాడు? ముద్రిస్తాడు. ఈ రోజు ఆ ఆత్మ ప్రక్షుద్ధత లేకే, ఆ ఆత్మ నడిపింపు లేకే, ఆత్మ చేత నడిపించబడకే ఈ రోజు ఎలా ఆరాధిస్తున్నారో, ఏమేమి ఆచారాలు చేస్తారో, ఎవరికి అర్థము కాని భక్తిని ఈ రోజు ఏం చేస్తారో ఎవరికి ఇష్టం వచ్చిన వాడు నడుస్తూ ఉన్నారు. త్రావ తప్పిపోయిన గొర్రెల వల్ల ఉన్నారు, త్రావ తప్పించే వారిగా ఉన్నారు. వాక్యానికి లోబడకుండా, వాక్యాసనంగా నడకుండా ఈ రోజు ఏ ఆచార సంఘాలు ఉన్నాయంటే ఏ
ఏ సంగతి? పండగాచారములు ఉన్నది. దేవునితో పండగ ముఖ్యమా వాక్యము ముఖ్యమంటే ఏది ముఖ్యమో? వాక్యం ముఖ్యము. పండగ ముఖ్యమా లేదా దేవుని యొక్క వాక్యము నడిపింపు ముఖ్యమా అనంటే ఏది ముఖ్యమో? వాక్యమే ముఖ్యం. పండగ కావాలా లేదా భక్తి కావాలా? ఏది కావాలి దేవుడికి? భక్తి కావాలి. స్తోత్రం. ఈరోజు భక్తి చేయడం లేదు. ఆచారంగా కూడా మనుషులు త్రోవ తప్పించేవారుగా కనబడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు ఎత్తాలి. కనుక నువ్వు మారు మనసు పొందడం ద్వారా నువ్వు ఇప్పుడు సంగములకు చేర్చబడి నీకు సంగములు ఉన్న నీకు దేవుడు మరికి ఏమిస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మను వరమును దేవుడు అనుగిస్తుంది. దేవుని స్తోత్రం. బాప్తిసం పొందడం ద్వారా దేవుడు నిన్ను బట్టి దేవుడు పరలోకంలో సంతోషిస్తున్నాడు. రెండోది పిల్ల బాప్తిసము పొందడం ద్వారా దేవుడికి ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మను వరమునిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా భాషలో మాట్లాడాలి, ప్రవచించాలి, దర్శనం చూడాలి, కలలు కనాలి. దేవుడి పిల్ల రాబోయే పిల్ల ఏమి చేయబోతున్నాడో భవిష్యత్తుని గురించి దేవుడు ఏం చేయమంటేనే మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి. ఏదో వచ్చాము ఏదో వెళ్ళిపోయి భక్తి చేస్తే పర్వాలేదు. భక్తి అంటే పైన లేదు. భక్తి ఏదో ప్రార్థన చేసుకుని పాట పాడేసుకుని ఏదో వాక్యం వినేసి ఏదో ఆకారం కాకుండా ఏదో కలిగింది వేసేసి వెళ్ళిపోయి మరలా వారం ఇది ఆచార సంబంధంగా అలవాటుగా వచ్చే భక్తి అలవాటుగా ఉండకూడదు. వాక్యాన్ని నేర్చుకుంటూ లోపైన అనుభవంలోకి నడిచే విశ్వాసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు తెచ్చుకుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఉచితంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, ఉల్లాసంగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఏమి పొందుతున్నాము బాప్తిసం పొందడం ద్వారా? అన్న చెప్పండి, ఏం పొందుతున్నాము? మూడో విషయానికి వెళ్తున్నాం. చూడండి, అదే పితా అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం చదివితే మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును చూడు మీ పాపములను తుంచివేయు నిమిత్తము అదిగో మారు మనసు పొంది తిరుగుడు స్తోత్రం. చూడు, మూడో విషయం ఏంటంటే తెలుసా? మనము మారు మనసు పొందడం ద్వారా మన పాపాలు క్షమింపబడుతున్నాయి. అలో ఏం పొందురా? ఏం పొందురు చెప్పండి. మారు మనసు పొందడం ద్వారా ఏం క్షమింపబడుతున్నాయి? చెప్పాలి. ఏం క్షమింపబడుతున్నాయి? మీరు చెప్పండి, ఏం క్షమింపబడుతున్నాయి? నాగమణి గారు, ఏం క్షమింపబడుతున్నాయి? మన పాపాలు. అది మన పాపాలు. బాప్తిసం ఎందుకు పొందుతున్నాము? చెప్పాలి. ఎందుకు పొందుతాం బాప్తిసం? మాట్లాడటండి. బాప్తిసం ఎందుకు పొందుతున్నా? అయ్య బాబోయ్, మారు మనసు వరకు పొందుతున్నాం. మారు మనసు ఎందుకు పొందా? పాపాలు. అది దేవస్తోత్రం కదా. కాక బాప్తిసం ఎందుకు పొందుతున్నాం? అది వస్తున్నాం. దేవస్తోత్రం మట్లాంటి తిరిగి వాళ్ళకి ఇలా చూస్తున్నాం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందుతున్నామా అంటే మనము ఎందుకు పొందాలి? ఇవన్నీ కూడా చెయ్యాలా తర్వాత మారు మనసు పొందాలి. దేవస్తోత్రం చెప్పు. రెండు చేతులు హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నా? 3 విషయాలు. ఒకటి, నువ్వు సంఘములో చేర్చబడి బాప్తిసం పొందడం ద్వారా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు దేవదూతలతో. రెండోది మనం ఏం చేస్తున్నాం? వాగ్దానం పొందుతున్నాం, పరిశుద్ధాత్మల వరమును పొందుతున్నాము. మూడో విషయం ఏంటంటే మారు మనసు పొందడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా మన పాపాలు ఏ నామములో పొందితే పాపాలు క్షమింపబడతాయి? యేసు నామములు తప్ప. మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు నామమున మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు నామమున ముంచబడితే బాప్తిస్మము, ముంచబడితే బాప్తిస్మము. అపోస్తల సహవాసము
హల్లెలూయా. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మారు మనసు అనేది ఈయన పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో పడుతున్నాయి. రెండు చేతులు ఇద్దండి. ఇక నాలుగో విషయానికి చూడండి. వీడు మారు మనసు పొందడం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 21వ అధ్యాయము. చూడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకును, ఆయన అందరికీ దేవుడినయుందును, అతడు నాకు కుమారుడయుందును. ఆ పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యమైన ఆ నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారికులను, అబద్ధికులను, అగ్ని గంధకములు, మండు గుండములు, ఆ పాలు పందులు, ఇది రెండవ మరణము. స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసము పొందిన వారు సంఘములోకి చేర్చబడి విశ్వాసులు రెండవ మరణము. దేవుని స్తోత్రం. ఏమి లేదంటే రెండవ మరణము. ఎప్పుడు రెండవ మరణం నుంచి తప్పించబడతారో ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి ఆయన వచ్చేంత వరకు ఏం చేయాలి? చెప్పలు ఏం చేయాలి? ఎదురు చూడాలి. తెలుస్తుంది కాక మీరు మరి ఎవరుంటారు? రెండు మరణంలో ఎవరుంటారంట? ఎవరుంటారు చూద్దాం. అక్కడికి మీరు 8వ వచనం చూడండి. 8వ వచనం. పిరికివారు ఉంటారు, భయపడేవారు. హలో, చాలా మంది చేయగలంటే భయం, చాలా మంది ఒంటరిగా వెళ్ళాలంటే భయం, చాలా మంది చచ్చిపోయారే కానీ ఇదివని ఆ ఇదివని అంటారంటే భయం. పిరికివారు పిల్ల దేవునికి రాజ్యానికి వారసులు కారు. ఇంకా చెప్పాలి చాలా విషయాలు ఉన్నాయి. సమయం లేదు కనుక ముందుకు వెళ్తాం. రెండో విషయం ఏంటంటే అవిశ్వాసం. అంటే విశ్వాసం లేని వారు, భక్తి సరిగ్గా లేకుండా, సరైన మారు మనసు లేకుండా, అటు కడుగు ఇటు కడుగు, ఆ తిరిగి దగ్గరికి, ఇలా దేవుడి దగ్గరికి, ఇలా ప్రార్థన, అలా రచనల దగ్గరికి. అవిశ్వాసం ఉంటే ఎచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి. నువ్వు వచ్చిన తీసుకుంటే ముఖం మీద ఉమ్మేస్తాడు దేవుడు. తెలుస్తాం చేస్తే సరైన భక్తి చేయాలి, లేకపోతే మాట్లాడక ఉండాలి. అవ్వ కావాలి, గుమ్మ కావాలి, కుదరదు. దేవుస్తాం దెయ్యానికి కట్టవాలి, దెయ్యానికి కట్టాలి, దేవుడికి కట్టాలి, దెయ్యానికి కట్టాలి, కుదరదు. దేవుస్తాం తింటే దేవుడు ఏమైనా ఉండాలి, లేకపోతే దెయ్యం కూడా పోవాలి. అది ఇది చేసేవాళ్ళు పిల్ల ఎక్కడికి పోతావు అంటే నరకానికి పోతావు. దేవుస్తాం చెప్పండి. ఇంకా చెప్తున్న మూడోది ఏంటి అంటే సనుక్కోవడం, గడుక్కోవడం. వీరు కూడా ఎక్కడ ఉంటారంట? నరకములోనే ఉంటారంట. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నారంటే నరాంతకులు, మనిషిని చంపేసేవారు మాట. మనిషిని పొడి చేసేవారు. వాటికన్నా పిన కొంతమంది బాధతో మాటలతో చంపేస్తారు. అమ్మే కొంతమంది కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మాటలతో అంట కదా, మాటలతో చంపేస్తాం అంట. అదే చూస్తూ కంటే. కానీ ఇంకా ఏం చెప్తాడు? వ్యభిచారులు, పిన మంత్రాలు చదివేవారు, వికారికులు, అబద్ధికులు, అగ్నిగుండములు, మండుగుండములు, పాలు పంపులు పొందులు. ఇది రెండవ మరణం అనగా నరకము. స్తోత్రం కలిగినగా. అంటే వీటి అన్నిటి నుంచి ఏం తప్పిస్తుంది? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా సంఘములో చేర్చబడి నీకు కలిగే లాభం ఏంటంటే రెండవ మరణములో నువ్వు పాలు పంపులు పొందవు. ఇక ఐదవ విషయం వస్తే చూడండి, మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. మత్తయి సువార్త మీరు మార్పు నొంది ఆచని పుడల వంటి వారవుతేనే గాని పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు. నేను నీతో నిత్యముగా చెప్పుచున్నాను. స్తోత్రగాలిగా చూడ 5వ విషయం సంఘములోనికి చేర్చబడి నీవు
ఇది ఎప్పుడైతే మారు మనసు పొందుతూనే కానీ పరలోక రాజ్యములోనికి చేరలేం, ప్రవేశించలేం. అంటే పరలోక రాజ్యానికి ప్రవేశించేవారు ఎవరు? మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘములోనికి చేర్చబడిన వారే పరలోక రాజ్యానికి వారసులుగా స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం పొందిన మన అందరూ కూడా ఎక్కడికి వారసులమో? ఎక్కడికి వారసులమో? ఎవరి వారసులమో? దేవుని యొక్క వారసులమో, పరలోక రాజ్యానికి వారసులమో. ఆ పరలోక రాజ్యానికి చేరడానికి యోగ్యత కలిగిన వారము ఎప్పుడు అవుతామయ్యా అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందినప్పుడు. నేను స్తోత్రం. అలా పొందిన మనము కలిగే లాభం ఏంటైతుంది చెప్పండి? దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తామన్నాం, ప్రవేశిస్తాం, ఆయన రాజ్యంలో ఉంటాం. కొద్దికి ఆయన రాజ్యంలో ఉండాలంటే ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మారు మనసు పొందని సంఘంలో చేర్చబడిన వారికి విశ్వాసి కలిగే లాభం మొట్టమొదటి మాట ఏం చెప్పండి? దేవుడు నువ్వు మారు మనసు పొందినందుకు దేవుడు ఏం చేశాడు? సంతోషిస్తుంది. ఎవరితోని? పరలోకములో నా దేవదేవులతో సంతోషిస్తాడు. రెండో విషయం ఏంటి? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకున్నావో నీకు దేవుడిచ్చిన వరం ఏంటంటే పరిశుద్ధాత్మనే వరం. మూడో విషయం ఏంటి? మన పాపాలు క్షమింపబడ్డాయి. నాలుగోది చూడు, మనము రెండవ మరణము పొందాం. దేవుని స్తోత్రం. ఐదవదిగా పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం. మారు మనసు పొందడం ద్వారా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా ఈ 5 విషయాలకు మనం ఏమైందంటే యోగ్యమై ఉన్నాం. దేవుని స్తోత్రం. రెండో విషయం చెప్తున్నాను, మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? రెండో మాట చెప్పండి. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? విశ్వాసం ఏమి సంభవిస్తుంది అంటే చూడండి, లోక సువార్తలోనే 13వ అధ్యాయము 35వ వచనం, 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 13 3వ వచనము. మారు మనసు చూడండి, మారు మనసు పొందలేని మీరు ఏం చేస్తారు? అది నశిస్తారు. అంటే ఇంకా 5వ వచనం కూడా చదువుతారా? 5వ వచనం, మీరు మారు మనసు పొందని ఎడరా మీరందరూ కూడా అలాగే నశిస్తారు. తెలుసుకోండి. అలా మారు మనసు పొందకపోతే యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణతో మారు మనసు పొందకపోతే మనకి ఏమొస్తుందంట? నాశనానికి పోతాం, అనగా నరకానికి వెళ్ళిపోతాం. కొడుకు అందుకే అంత దేవుడి బిడ్డల మనము ఇప్పుడు నాశనానికి దగ్గరికి ఉన్నామా? పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి దగ్గరికి ఉన్నామా? పరలోక రాజ్యానికే ఎందుకు ధైర్యంగా చెప్తున్నాము? మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాము కనుక ధైర్యంగా చెప్తున్నాం. మేము నశించమని దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఇంకా పిల్లలు రెండో విషయము, మీరు ఇంకా ఏమి సంభవిస్తుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ఆయన విస్తారమైన అద్భుతాలు చేసిన మారు మనసు అది వందకపోవటం వలన వారు ఎట్లో గద్దింప చేశాను. కొద్దిగా చూస్తే దేవుడు మారు మనసు పొందకపోతే దేవుడు గద్దిస్తాడు. హలో, మారు మనసు పొందకపోతే దేవుడు గద్దిస్తాడు. గద్దించకపోతే ఆ గద్దింపు లోపం పడకపోతే దేవునిగా ఉగ్రత వస్తుంది. ఏమొస్తుంది? దేవుడు మాట వినకపోతే దేవుని గద్దింపుకు లోపడకపోతే ఏమొస్తుంది? ఆ వ్యక్తి మీదకి దేవునికి ఉగ్రత వస్తాడు. ఇప్పుడు దేవుని మనం గద్దింపుకు లోపడాలా
దేవుడికి ఒక్కొక్కరు ఉన్నారా? చెప్పాలి చెప్పాలి. దేవుళ్ళు ఉన్నవాళ్ళు చెప్పండి. దేవుళ్ళు ఉన్నవాళ్ళు చెప్పండి. అమ్మా దేనికి లోపడాలి? మనము దేనికి లోపడాలి అని అంటే గద్దింపుకే దైవోడు హెచ్చరిస్తున్నప్పుడు సంఘం ప్రజలు ఏం చేయాలి? తిరగబడాలండి. ఏం చేయాలండి? పిల్లలు తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలు తిరగబడితే ఏం చేస్తారు? పిల్లల మీద తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లవాడి గిట్టలు తిరగబడితే తల్లిదండ్రులు ఏం చేస్తాడు? తిరిగి మరలా ఏం చేస్తాడు? తండ్రి అది దేవుస్తాడు. పిల్లవాడు లోపడాలి, తల్లిదండ్రులు గద్దించాలి. పిల్లలు తిరగబడాలి, తల్లిదండ్రులు లోపడడం లేదు ఇక్కడ. అంటే ఏం చేయాలి చెప్పండి? పిల్లలు మనం కన్నారా లేకపోతే పిల్లలు మనం కన్నారా? హలో చెప్పరేటండి. పిల్లలు మనం కన్నారా లేకపోతే పిల్లలు మనం కన్నారా? ఇప్పుడు అంతా రివర్స్. ఎలాగా అమ్మా? పిల్లలు చెప్తే ఇది కరెక్టే అంటావా? ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఉంటే అది వాక్యాంశంగా దేవుని పిల్లలు లోపడాలి. అంతేగాని పిల్లలు ఊరి మీద తిరుగుతుంటే తల్లిదండ్రులు కదా సుఖం ఉందో చెప్పండి. దేవస్థానం గద్దించే విషయంలో, చెప్పే విషయంలో, పట్టుకొచ్చే విషయంలో పట్టుకోవడాలు వదిలేస్తుంది. నా మాట అంటలేదు. ఎప్పుడు వరకు అంటే వాడు ఒక ఇంటి వాడు చేసేంత వరకు కూడా బాధ్యత ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. వాడు పెళ్ళి అయ్యేంత వరకు కూడా వాడు మన చేతులు ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత తన భార్య తన కుటుంబం అంటూ ఉంటుంది. దేవస్థానం అప్పటి వరకు పిల్లల మీద తల్లిదండ్రులు ఎవరి మాట అలిగించారంటే పిల్లలు తల్లిదండ్రుల మాట. వాడిని మాట అలిగించిన కొట్టే అధికారం, తిట్టే అధికారం, దండించే అధికారం ఎవరికొండే? ఉందా లేదా? ముందెళ్ళతో అంతా అయిపోయాడు, కొట్టేస్తే ఏమైపోతాడో ముందు ఇచ్చేసింది. ఆడు ముందు మాట్లాడగలడానికి ఏమైపోయింది? లోకం అయిపోయింది. ఆయన ఇంకెక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన ఆయన ఏమంటాడు? కాపీచి పడుకుంటున్నాడు, లేదా ఇంకొకరి ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాడు. ఇంక ఎప్పుడు అందిస్తారో కనుక పిన భవిష్యత్తులో పిల్లలు బాగుండాలి అనుకుంటే పిన తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలను పెంచవలసిన రీతిలో వారిని పెంచినప్పుడే వారి కత్తిప్పులు పడతారు. మేము స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, దగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. నీతో పాటు నీ పిల్లలని ఎక్కడికి సరే రేపు ఆదివారం ఎక్కడికి వెళ్ళినా పాలు ఇచ్చేంత ఆరోగ్యం కావాలి. ఆడు ఎక్కడికి బ్యాటరీ పోయిపోతే చేపలు కూడా మాంసం కూడా బాగా వండేసేసి అమ్మ గిన్నె నిండా తీసేసేసి ఇలా తాళ కడితేనే వచ్చి దాని తినేసి తాళ పెట్టి అక్కడ ఇడేసి వెళ్ళిపోయా. ఈయనేం చేస్తాడు? అలవాటు అవుతాడికి. దేవస్థానం చెప్పు. నీవు దేవుని పిల్లగా ఉన్న మనముగా దేవుడు చెప్తున్నాడు, నీవు పిల్ల మారు మనసు పొందకపోతే ఇదిగో నీకు వచ్చే శిక్ష ఏంటో తెలుసా? దేవుడి కత్తింపు. ఆ కత్తింపు కూడా కొనకపోతే దేవుడి కొనకపోతే ఎన్ని మార్లు హెచ్చరించింది లేదు అన్నవాడు అన్నట్టుగా మరణిస్తాడు. లేదు స్తోత్రం కండగా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మాట ఒకసారి చెప్తే రెండు చేతులు పట్టించుకోవడం వదిలేస్తే వాడు దేశం వెళ్ళిపోతాడు. మరి నువ్వే అరగైతే దేవుడికి చెప్తాను. దేవుడే వదిలేస్తే మనమేమైపోతాండి? ఈ నది చెప్తున్నప్పుడు మారు మనసు పొందిన నీవు ఇదిగో ఏమి లాభం ఉందో అని చెప్పాలి. విషయం పొందకపోతే వచ్చే శిక్ష ఏంటి? నాశనము. రెండోది కత్తింపు. నేను ఇంకేం చెప్తున్నాడు? దేవుడు వెలుగులత. ఇక మూడోదిగా చెప్తున్నాడు దేవుడికి శిక్ష. మార్కు సువార్త 16:16 మార్కు సువార్త 16:16 చెప్తున్న మాట ఏంటి తెలుసా? చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నా చలి నమ్మని వానికి శిక్ష విధింపమని దేవస్థానం. చూసావా? దేవుడి వాక్యము దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడు వాడు రక్షించబడతాడు. నమ్మని వారికి ఏం చేయబడతాడు అంటే శిక్ష
శిక్ష. అది ఎవడు కానివ్వండి, ఏ జాతి వాడు కావండి, ఏ కులవాడు కావండి, ఏ మతవాడు కావండి, ప్రభు ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది తీరవలసిందే. పొందితే రక్షించబడతావు, పొందకపోతే నాశనం అయిపోతావు. ఇదిగో నిన్ను బలవంతంగా ఎవరు రమ్మంటాం లేదేమో. ఇది మతము కాదు, మార్గము నేమిస్తుంది. మతము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బుర్రలో నుంచి వచ్చింది, మతిలో నుంచి వచ్చింది. అందుకే వాడు మతం అంటాడు. ఇది మతము కాదు, మార్గము. దేవుని స్తోత్రం. అందుకే యేసు అన్నాడు మార్గము, జీవము, సత్యము. దేవుని స్తోత్రం. అందుగా ఇంకొక మాట చేస్తే, ఇంకా బాప్తిసం పొందకపోతే, ఇదిగో మారు మనసు పొందకపోతే జరుగుతున్నది ఏంటనే తెలుసా? రెండవ మరణం వస్తా. ప్రకటన గ్రంథం చదువుకొని 21:7 వాడు రెండవ మరణంలో పాలు పొందలేరు. ఎవరు పొందుతారు? బాప్తిసం పొందలేని వాడు, మారు మనసు పొందలేని వాడు, పాపాలు ఒప్పుకోలేని వాడు ఏం పొందాడు? రెండవ మరణము అనగా నరకానికి దగ్గర అవుతాడు. ఇంకా 5వదిగా చూస్తే వాడికి మధ్య 13 చూస్తే పరలోక రాజ్యం వారికి ప్రవేశం ఉండదు. మారు మనసు పొందకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే, సంఘములకు చేర్చబడకపోతే, సంఘానికి రాకపోతే, ఆరాధనకు రాకపోతే, ఆరాధనలో పాలు కప్పులు పొందకపోతే, దైవ కార్యాలను ఉండకపోతే వాడికి ఏముందంట? ఏమన్నది? పరలోక రాజ్యం ఉండదు. స్తోత్రం గాక. హల్లెలూయా. పరలోక రాజ్యం కావాలంటే ఏం పొందాలి? ఏం పొందాలమ్మా? పరలోక రాజ్యం పొందాలని ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. 2 చేతులు. ఇంకో మాట చెప్తాం చూడండి. ఏంటంటే 22వ వచనం, 22వ వచనంలో బహు శ్రమలు పాలవుతారు. 22వ అధ్యాయము 2వ వచనము ప్రకటనలో చూడండి, అక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే బహు శ్రమలు వస్తాయి, శ్రమల పాలవుతాము. చూడండి, 5వ ఘోరం ఊదినప్పుడు జరిగిన సంఘటనలో మొదటి శ్రమలో మనము దేవుని చేత కుట్టించుకుంటామంటే మిడతల చేత. అది సమస్య లేదు. ఇంకా దేవుని స్తోత్రం. కుట్టుకుండా ఉండాలంటే ఏం ఉండాలి? హలో, మిడతలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా 5 నెలలు బాధపడకుండా ఉండాలంటే ఏం పొందాలి? మారు మనసు, వాక్యానుసరంగా వాక్యం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. వాక్యం ఉన్నట్టుగానే ఏం చెప్పాలి? చేయాలా చేయగలదా? మన ఇష్టానుసంగా చేయడానికి భక్తి లేదు. వాక్యాన్ని మన ఇష్టానుసంగా ఏం చేయగలదు? మలుచుకోకూడదు. దేవస్థానం చెప్పండి. గదికి పిల్ల 6 విషయాలకి మనం నేర్చుకున్నాం. మారు మనసు పొందకపోతే పిల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో, ఏం జరుగుతుందో 6 విషయాలు ఏంటి? 1 నాశనం అయిపోతావు, 2వది గద్దింపబడతావు, దేవుని ఉగ్రత పొందుతావు, 3వదిగా శిక్షింపబడతావు, 4వ 2వ మరణం పొందుతావు, 5వదిగా పరలోక రాజ్యం ఉండదు, 6వదిగా బహు శ్రమల పాలు అవుతావు. నేను స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తాలి, దగ్గరగా చెప్పాలి. 2 చేతులు ఎత్తి చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు పిల్ల వాక్యానుసరంగా నడకపోతే, వాక్యములు ఉన్నట్టుగా చేయకపోతే ఎక్కడికి పోతాం మనం అందరూ? వాడు కలిపినా, వాడు తీసేసినా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాం. చూడండి, చాలా చక్కటి మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. చూడు, ఇంకా పై వచ్చిన కూడా మనం చూస్తే చాలా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథముల ప్రవచన వాక్యములను ఆ గైకొనవాడు ధన్యుడు. ఇంకా చాలా చక్కటి విషయం ఏంటో, ఆ కింద వచ్చిన మనం జాగ్రత్త చదువు కలిపిన వాడు తీసివేసిన బైబిల్లో ఉన్న శాపాలన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయంట? అనుసరించలేని వారి మీదకి
వస్తాయి. చూడండి 19 వచ్చిన చదువుతావా? 19 వచ్చిన 18 వచ్చిన కూడా చదువుతాం. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యమును విని ఆ ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను అది వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఎవడు ఈ ప్రవచన గ్రంథముల వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడి గ్రంథములను వ్రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములో ఉండి వాడికి పాలు లేకుండా చేయను. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మీకు ఎందుకు చదివించాలనుకుంటున్నారు? ఈ రోజు ఏ వారం అంటున్నారు? ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడైనా మట్లాది వారం అని రాయబడిందా? బైబిల్లో ఎక్కడైనా మట్లాది వారం అని రాయబడిందా? మాట్లాడరేటి? మరి లేనప్పుడు మనం చేయొచ్చా చేయకూడదా? ఇది కలిపినట్టా లేకపోతే చేసినట్టా? చెప్పాలి. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా మన వాక్యాలు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని సువార్తలు ఎన్నున్నాయి? సువార్తలు ఎన్నున్నాయమ్మా? సాయి బాబాయ్, సువార్తలు ఎన్నుంటే 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సువార్త అంటే ఏదో రాజు వస్తుంది. 2 చేతులు దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. ఇప్పుడు పిల్ల రాయబడిన వాక్యములు మనం చూస్తే మొట్టమొదటిగా మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్తలో జాగ్రత్త గమనించండి. 21వ అధ్యాయం 1 నుంచి 10 వచ్చారు. ఒకరు చదవండి, ఒకరు తీసుకోండి. రెండోది మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచ్చారు. ఒకరు తీసుకోండి. 4వ సువార్త యోహాను సువార్త చూడండి. లూకా సువార్తలో 19వ అధ్యాయం 29 నుంచి 40 వచ్చారు. ఒకరు తీసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 19 వచ్చినారు. ఈ వచ్చినాలు పిల్ల ఆధారం చేసుకుని చాలా మంది పిల్ల ఇది ఎందుకు చేయాలి? అసలు యేసుప్రభు గాడిద ఎందుకు ఎక్కాడు? అసలు యేసుప్రభు గాడిద ఎక్కి యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు? అలాగే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అసలు ఎందుకు పిల్ల ఎలాగ పిల్ల ఆ గాడిద ఎక్కి యెరూషలేముకి వెళ్ళవలసిన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ముందు మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త చెప్పబడిన వాక్య భాగము 21వ అధ్యాయం. 21వ అధ్యాయం దొరికిందా? చదవండి. ఇప్పుడు 1 నుంచి 10 వచ్చిన త్వరగా. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్టు కొనగా ఉన్న దైత్యగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల చేతను చూసి, మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళుడి. చూడండి, కట్టబడి ఉన్న గాడిద పిల్లయో మీ కనబడిన దాన్ని విప్పి నా వద్దకు తోడుకుని రండి. ఎవరైనా మీతో ఏమైనా ఎడరా అవి ప్రభువునకు కావాలని చెప్పవలను. వెంటనే అతను వాని తోలి పెట్టినని చెప్పి వానికి పంపాను. ప్రవక్తలు చెప్పబడిన నెరవేర్చినట్లు ఇది జరిగిను. ఇదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను భారావాహిక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ అంతకు వచ్చినని సియోను గొప్పతో చెప్పను. ఇది ఏంటిది? ప్రవచనం. పండుగ కాదు. ఏంటిది? ప్రవక్తలు యేసుక్రీస్తు లోకములకు రాకముందే, యేసుక్రీస్తు లోకములో పుట్టక మునిపే ఏది కొత్తడని యెరూషలేముకి యేసుక్రీస్తు గాడిద ఎక్కి వస్తాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? ప్రవచించారు మాట. అప్పటికి యేసు ప్రభు పుట్టలేదు, యేసు ప్రభు రాలేదు. ఏంటా ప్రవచనం? జకరియా గ్రంథానికి రండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. జకరియా ప్రవక్త చెప్తున్నాడు, ఎందుకు ఈ యొక్క మత్తయి సువార్త లేదా మార్కు సువార్త, లూకా సువార్తలు ఎందుకు ఈ గాడిద గురించి, గాడిద పిల్లల గురించి రాయబడిందో ప్రవచనం యేసయ్య నెరవేర్చాలి. ప్రవచనాన్ని నెరవేర్చాలి. చదవండి. అదిగో సియోను నివాసులారా బహుగా సంతోషించండి,
ఆ యెరూషలేము నివాసులారా ఓ ఉల్లాసముగా ఉండి అది వచ్చండి మీ రాజు నీతిపరుడు ఏంటంటే అదిగో బాగా గార్ద పిల్లను అదిగో ఎక్కి మీ యొద్దకు వచ్చుచుండెను. దేవస్థానం ఇది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చడానికి ఇప్పుడు మత్తయి సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను భారవాహిగా పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిన నీ సియోను కుమార్తెలతో చెప్పాను. ఈ ప్రవచనం ఇది అయిపోయింది. యేసు ప్రభు పీడ పుట్టాడు, గాడిద ఎక్కాడు, గాడిద మీద ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేముకి వెళ్ళిపోయాడు. దేవస్థానం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి 8వ వచనం రండి. యేసు ప్రభు మీద వచ్చిన తర్వాత గాడిదని తీసుకొచ్చారు, గాడిద మీద వస్త్రాలు వేశారు. ఇప్పుడు గాడిద మీద యేసయ్య ఎక్కారు, యేసయ్య ఎక్కిన వాళ్ళు గాడిద కప్పిన నడిచినందుకు ఏం వేశారంటే కింద 8వ వచనం చూడండి, జనసమూహము అనేకులు తమ బట్టలు దారి పొరిగిన పరిచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొరిగిన పరిచిరి. దేవస్తోత్రం. ఏమనుంది అక్కడ? ఆమె ఏమనుంది? చెట్టు కొమ్మలను ఉందా, ఈత కొమ్మలను ఉందా? ఆకు వేరు, కొమ్మ వేరు, అంతేనా? ఇప్పుడు ఏం పెట్టుకున్నారా? ఈత ఆకు పెట్టుకున్నారా, ఈత కొమ్మ పెట్టుకున్నారు. మన కొమ్మ అంటున్నారు దేవస్థానం. ఆకు వేరు, కొమ్మ వేరు. దేవస్థానం ఇక్కడ పిన చెట్ల కొమ్మ అన్నారు కానీ ఈత మట్ల అనలేదు. వాక్యానికి సరిపోవాలి. మనం ఏదైనా పట్టుకుంటే దేవస్తోత్రం వాక్యానుసారంగా చెయ్యాలి. ఇది చేయవలసిన పని లేదు. దేవుడు చెయ్యమని చెప్పలేదు. ఆచారంగా 40 దినాలు శ్రమ దినాలకేనే మాట్లాడడానికి సంబంధం ఏమైనా ఉందా? అది అలాగే మనకి ఇష్టమే కదా చేయడం. మన పిల్లలు అలా కూర్చోబెట్టుకుంటావా అంటే వాక్యాన్ని సున్నంగా ఏం చేయాలి? జాగ్రత్తగా అర్థమో చేసుకోవాలి. దేవస్తోత్రం ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇప్పుడు గాడిద ఇప్పుడు ఏమట్టుకెళ్ళారు? ఇప్పుడు ఎవరు ఉండాలి? గాడిద ఉండాలి. గాడిద మీద యేసు ప్రభువులు, గాడిద మీద యేసు ప్రభువు లేకపోయినా పాటర్ గారినన్నా ఎవరిని ఎక్కించాలి చెప్పండి. ఇలాగ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకొక వాక్యం వెళ్దాం. చూడండి మార్కు సువార్త మనం చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 1వ వచనం 10వ వచనం వరకు కూడా అన్ని చదువుకున్న మాటలు ఒకే రీతిగా ఉన్నాయి. అయితే అలా చెప్పబడిన మాటలు చదువుతారు, చదవండి. చూడండి 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, వారు ఆ గాడిద పిల్ల యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్ట దారిపోయిన వేగా ఆయన దాని మీద కూర్చుండును. అనేకులు తమ బట్టల దారి పొడుగున పరచి కొందరు తమ పొలములోని నరికిన కొమ్మలను పరచిరి. మన బోధకులు ఏం చేస్తారంటే కొమ్మలు అంటే ఏ కొమ్మ అయితే కొమ్మ పట్టుకుని వచ్చింది. ఇవాళ ఫేస్బుక్ లో ఒక ఆవిడ చూశాను. ఏం పట్టుకుని తెలుసా? ముళ్ళకంపలో పూలు కొత్తగా ఎర్ర పూలు తెల్ల పూలు ఆ కొమ్మ పట్టుకుని ఇలా స్టైల్ గా ఫోటో ఇచ్చింది. నేను మెసేజ్ పెట్టాను, ఇది బైబిల్ అక్కడ ఉందా? వాక్యములు పిడి ఎక్కడుంది? యోహాను సువార్తకి వెళ్ళిపోయాడు, మెసేజ్ చేస్తాను దేవస్తోత్రిగా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన. కొమ్మలు అని ఉంది. ఈ కొమ్మలకి మనం తిరిగే కొమ్మలకి తేడా ఉందా లేదా? మాట్లాడరేంటి? అందుకే ఎవరైనా ఉంటే వాక్యాన్ని పట్టుకుని దగ్గరికి రావాలి. అలాగే ఇది కొమ్మలను ఉంది కాదు, ఏ కొమ్మట కొమ్మట్టుకోమని లేదు. ఏ కొమ్మ నరికైతే ఆ కొమ్మ వేసేమని అనలేదు అక్కడ. ఆ కొమ్మలు కూడా ముందుకెళ్ళేటప్పుడు మనం చూస్తాం. ఇంకా జాగ్రత్తగా వచ్చేయండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. లూకాసు సువార్త 19:29. లూకాసు సువార్తలో 19:29 చదువుతున్నా, చదవమా?
కనబడును. చాలు 35 వచ్చిన ముందు చదువుతాం. 34 అందుకు వారు ఇదిగో ప్రభు కావలసినదని తర్వాత వారు యేసు దాని తోడుకి వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి అని వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడిన పరచిరి ఒలీవ కొండను దిగి వచ్చిన ఆయన సమీపించుచున్నాడు. శిష్యులు సమూహమంతయు సంతోషించు ప్రభు పేట వచ్చేవాడు ఆ రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతుడైన స్థలములో మహిమ కలుగును గాక అని వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇక్కడ చూడండి, మొదట మనం చూస్తాం మత్తయి సువార్త చూస్తాం, మార్కు సువార్తలు చూస్తాం. ఏం పట్టుకున్నారు? వారు పొలములో కొమ్మలు తెచ్చి వేశారు. ఇక్కడ ఆ కొమ్మలు కూడా కనబడతారు దేవస్థానం అండి. మాత్రం వస్త్రాలు వేశారనే మాట కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏ కొమ్మలు పట్టుకున్నారో చూద్దాం. యోహాను సువార్తకు వచ్చేయండి. యోహాను సువార్తకు వచ్చేసి యోహాను సువార్తలో 12వ అధ్యాయంకి వచ్చేస్తే ఇప్పుడు చదువుదాం. 12వ వచనం. చూడు, మరలా పండుగ వచ్చిన బహు సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నారని విని చేతను చేసుకొని ఖర్జూరపు బట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి ఆదిత్యను జయించు ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడక అని కేకలు వేసేదేమో స్తోత్రగలనగాక. ఆ కింద వచ్చిన 16 వచ్చిన సియోను కుమార్తె భయపడక ఇదిగో నీ రాజు గాడిద మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కొనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాట మొత్తం గ్రహించలేదు, కానీ యేసు మహిమపరచబడిన తర్వాత ఆయనను గురించి రాయబడి ఉన్న ఆజ్ఞాపించిన వచనం జాగ్రత్త చూస్తే ఈ ప్రవచనం అనేది జకరియా గ్రంథములో వ్రాయబడిన ప్రవచనము. ఈ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడ్డది. స్తోత్రం. ఇప్పుడు ఏ బట్టలు తేవాలి? మనం ఏ మాటలు రావాలి? ఏ కొమ్మ పట్టుకోవాలి? చెట్ల కొమ్మలు పట్టుకుని ఖర్జూరపు కొమ్మలు పట్టుకుని దేవుడి యొక్క వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటే ఆచారంగా పండగని చెప్పి మట్లాదివారం అని చెప్పి ఆదివారాన్ని మాట ఎక్కడ కనబడుతుంది? 4 సువార్తల్లోనే. ఇంటికి వెళ్దాం, మళ్ళీ చదవండి. ఇది మట్లాదివారం అని ఎక్కడైనా పిన్న వాక్యములో బైబిల్ కన్నారు 4 సువార్తలు అని ఎక్కడైనా కనబడి పండుగ అనే మాట కనబడుతుంది కదా తప్ప ఇది ఆదివారం అనేది ఎక్కడ? మరి ఇది వాక్యాశ్రమం ఏంటంటే వాక్యాశ్రమం ఆచారము. 40 దినాల్లో యేసుప్రభు పీన 40 దినాల్లో పీన బాప్తిజం పొందాడు. 40 దినాల్లో ఆయన పీన గాడిదెక్కి వచ్చాడు. ఆయన 40 దినాల్లో పీన సిలువలో పీన ఉన్నాడు. ఆ సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. పీన ఈ ఆచారంగా పీన ప్రతి సంవత్సరం ఇవాళ చేస్తాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇలా పుడతాడు, చేస్తాడు, లేస్తాడు. మరి యేసుప్రభు వచ్చేది ఎప్పుడు? యేసుప్రభు ఎప్పుడు వస్తాడండి? ఆయన వస్తానన్నాడు, కానీ ఇప్పుడు గాడిద మీద లేడు. అవన్నీ అయిపోయింది. ప్రవచనం నెరవేర్చాడు ఆయన. ప్రవచనం ఇది. ఈ ప్రవచనాన్ని పట్టుకుని నెరవేరిపోయింది, అయిపోయింది. పట్టుకుని ప్రజలను పిల్ల దారి మళ్ళిస్తూ పండగ ఆచారంలో పాస్టర్ గారు ఏం చేస్తారంటే సొమ్ము చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. పండగ చేస్తే మనకు బోల్ డబ్బులు వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పు. మనిషికి 3 సంవత్సరాలు అమ్మంటే ఎంత బాగుండవు. 2 చేతులు ఎత్తు. దేవుని స్తోత్రం. ఎవరు డ్రింకులు ఎత్తారు, ఎవరు పులిగారు పెడతారు, ఎవరు గారెట్టుకు వస్తారంటే అయ్యగారు నేను ఎత్తానన్న పిచ్చోళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. భక్తి వృధాగా చేయకూడదు. గొర్రె మాంసం తినేసినట్లుగా తినకూడదు. మన చేతిలో పట్టుకోవాల్సింది ఆనాడు పిన ఊదులు, ఆనాడు పట్టుకున్న కొమ్మలేంటి, ఈనాడు క్రైస్తవులు చేయవలసిన పండుగేంటి, ఈనాడు క్రైస్తవులు ఇది చెయ్యొచ్చా అంటే క్రైస్తవులు చేయవలసిన అవసరత లేదు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. దగ్గరే చెప్పండి.
మనకు అలవాటు అయిపోయింది, పూర్వం నుంచి అలవాటు అయిపోయింది. పూర్వం నుంచి చేస్తున్నారు కనుక తెలియక ఆచారం ఉండిపోయింది కనుక ఈయన ఆ ఆచారాన్ని పాటిస్తాం తప్ప ఈయన వాక్యం ఎవరు కూడా ఏం చేస్తలేదు, గ్రహిస్తలేదు. వాక్యం తెలిసిన వారు తప్పు చేస్తారు, వాక్యానుసరంగా నడవలసిన వారు తప్పు చేస్తారు. ఇందులో ఖర్చూరపు మాటలకు బదులు ఏ మాటలు ఎదురుతున్నారు? మరి దేవుడు యొక్క వాక్యం చెంది ఎవరైనా ఈ ప్రవచన గంధ వాక్యంలో ఒకటి తీసివేసిన వాడు కలిపిన ఏమొస్తుంది? బైబిల్ ఉన్న తెగుళ్ళన్ని వారికి. ఎవరికి భయపడాలి? మనం వాక్యానికి భయపడాలి, దేవుడికి. అందుకే ఆచారానికి కాదు. ఇప్పుడు మనం వాక్యానికి వెళుతున్నాం, అందుకే దేవుడి పిల్లలు వాక్యాశ్రమని భక్తి చేస్తా వారు బస్సు పొంది అలా పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందితే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం, లేకపోతే శిక్ష విధించబడితే. ఆఖరి మాటగా చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో మారు బస్సు పొందిన వారు ఏమి చెయ్యాలి అని ఆలోచన చేస్తే మూడో విషయం మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొందిన వాడు ఏం చేయాలంటే మొదటగా మారు మనసు తగిన క్రియలు ఉండాలి. హలో ఏముండాలి? బాప్తిజం పొందా, పాపాలు ఒప్పుకుంటా, బాప్తిజం పొందేసా, ఇప్పుడు క్రియలు మారిపోవాలి. ఎలా మారిపోవాలి? నీ ప్రవక్తను మారాలి, నీ మాట తీరు మారాలి, నీ చూపు మారాలి. నీవు ఇప్పుడు ఎంతవరకు భార్యను ఒరే ఎల్రా ఎదలా అని పిలిచావు, ఇప్పుడు ఏమనాలి? యావండి. హలో ఏమని పిల్లలే? పిల్లల్ని ఎత్తిరా గాడిది ఎలరా అనకూడదు. ఏమనాలి? ఒరే బాబు ప్రేమతో పిల్లలు మారిపోవాలి. పిడ గయ్యాల గంప శాంతమైంది. ఏమైంది? గయ్యాల గంప శాంతమైంది. ఇప్పుడు శాంతమే ఉండాలా లేదా కోపం ఉండాలా? బాబు ఏముండాలా? శాంతం ఉండాలా కోపం ఉండాలా? మాట్లాడు. ఏముండాలి? శాంతం ఉండాలా కోపం ఉండాలా? పేరుకి తగ్గ బతుకుండాలి. పేరేమో శాంతమ్మ, చూసేమో నడకేమో అన్ని చూస్తానేమో ఊర్లో పోతే గొడవే, పక్కోతో గొడవే, ఆ ఇంటి వెనకాలతోనూ గొడవే, ఇంటి ముందు వాళ్ళతోనూ గొడవే, ఆఖరికి ఇంట్లో మొగుడుతో కూడా గొడవే. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారిన మనసు ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు పాడితే పాడి గుర్తుంటారు కనుక చాలా మంది పేరు మారింది కానీ హలో ఏమాలేదు, తీరు మారతలేదు. పేరు మారింది కానీ బుద్ధి మారడం లేదు. పై రూపం చేస్తాను, గుణం చూస్తలేదు. అదే చాలా మంది చూడండి, చుట్టానికి చేసి పై రూపం చూస్తుంది. అందంగా ఉన్నాడా, ఎడగొన్నాడా, పొడగొన్నాడా, బలిగా ఉన్నాడా అనుకుంటుంది. ఇల్లు ఉందా లేదని చూస్తే ఇల్లు బాగానే ఉంది, పెంకిటికి పోయి డాబా ఉంది అని అందంగా చేసాం. ఏంటి ఇప్పుడు ఏమంది? ఏంటి గొడవ లేదు. అందుకే లేదు, పేరు మారింది కానీ నీ తీరు మారలేదు. పేరు మారింది కానీ నీ తీరు మారలేదు. విశ్వాసీ ఓ విశ్వాసే, విశ్వాసే ఓ విశ్వాసే. నీ ఇంటిలో గాని, నీ సంఘములో గాని, నీ ఊరిలో గాని, నీ ఇంటిలో గాని, నీ సంఘములో గాని, నీ ఊరిలో గాని పేరు మారింది గాని నీ తీరు మారలేదు. పేరు మారింది గాని నీ తీరు మారలేదు. విశ్వాసీ ఓ విశ్వాసీ, విశ్వాసీ ఓ విశ్వాసీ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ మారాలి? పేరు మారాలా తీరు మారాలా? క్రైస్తవుల పేరు మారాలా తీరు మారాలి? ఇక్కడేమో ప్రభు అని ఏడుతుంది, పోయి దగ్గర సుట్టగా చేస్తుంది. ఇక్కడ ప్రభు అని ఎంత ఏడుపు ఏడ్చేస్తుందో టీవీ టెన్షన్స్ ఏడ్చేస్తుంది, టీవీ సీరియల్ చూసి ఏడ్చేస్తుంది. టీవీ సీరియల్ టెన్షన్ పట్టుకోలేక నిజం తెలిసిపోతే ఇప్పుడు గుండె ఆగిపోయినట్లుగా తెలిసిపోద్దేమో. అయ్యి బాబాయ్ కొంతమంది అంటారు పారిపోయా.
లోపలికి వెళ్ళి చూస్తే తోకు 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 తోకు. ఈ బ్లో కరెంటు పోయింది. ఈ లోపల కరెంటు పోయింది. ఇది చూసుకో, కరెంటు అంటే లైన్ మీద తిడతారో మామూలుగా తిట్టరు. ఇప్పుడే వచ్చింది కరెంటు పోయి సచ్చినోడు ఇప్పుడే తీయాలంట. ఎందుకు కరెంటు లైన్ మీద తెస్తాడా? పైన పోతే ఏం చేస్తాడు? రాత్రి 10 గంటలకు కరెంట్ లేదు, ఏం చేసావు? స్తోత్రం చెప్తావా? ఇక్కడేమో సిరికి గాలి వచ్చింది. అక్కడ చూస్తే పిండి గంట జోబు నిలబడిపోయి అక్కడ నల్లమేల్లో గాలి, విపరీతమైన గాలి లేచిపోయే చెట్లు పడిపోయి వీళ్ళు అక్కడి నుంచి మీరు నల్లమేల నుంచి మన రామేశ్వరపేట వరకు వెళ్ళి చూస్తే చెట్లు తీగలు అన్ని పడిపోయాయి. ఇక్కడ ఏమి లేదు, ప్రశాంతంగా ఉంది. పక్కన ఆగినిపోయి ఉంది. పిడిగి వచ్చి కొబ్బరి చెట్టు మీద కానీ కొబ్బరి చెట్టు కాలిపోయింది. తెలిసిందా వార్త? ఈరోజు పేపర్లో చెట్టు దేవస్థానం చెప్పారు. పక్కన ఎర్రంబాబు వాడికి వెళ్ళలేదు, ఎక్కడ పోయిందని నాగింపెళ్ళి పిడిగి పడి కొబ్బరి చెట్టు కాలిపోయిందని జగత్. రేపు పొద్దున్న దేవుడు రాకుండా కూడా అంతే. ఇదే సిద్ధపాట్లు ఉన్నవాడు ఎత్తపడతాడు, సిద్ధపాట్లు లేనివాడు ఉండిపోతాడు. దేవస్థానం చెప్పి 2 చేతులు చెప్తావా? బిగ్గరగా చెప్తావా? ఇప్పుడు చెప్పండి, మనము మారు వచ్చి పొందిన వారు ఏం పొందాలి? ఏముండాలి? మనకి క్రియలో మారాలి, ప్రవర్తన మారాలి. రెండోది ఏంటయ్యా అనొచ్చి రిఫరెన్స్ చెప్పడం వీల్లేదు కనుక సమయం అయిపోయింది కనుక ఆ రిఫరెన్స్ చూసుకుని అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 20 వచ్చింది చూసుకోండి. ఇంకా రెండోది 20వ అధ్యాయంలో 21లో ప్రభువునందు మనం ఏం చేయాలంటే విశ్వాసంగా ఉండాలి. మారుమనసు పొందులు ఏముండాలి? మారుమనసు పొందులు ఎలా ఉండాలి? హలో, మారుమనసు పొందులు ఎలా ఉండాలి? విశ్వాసంగా ఉండాలి. విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, విశ్వాస యాత్రలో జయమందు సూర్యుడా, విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, విశ్వాస యాత్రలో జయమందు సూర్యుడా, విశ్వాస బలమైన వీరుడా, విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, విశ్వాస యాత్రలో బలమైన వీరుడా, విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, విశ్వాస యాత్రలో బలమైన వీరుడా. హల్లెలూయా. ఎలా ఉండాలి? విశ్వాస వీరుడిగా ఉండాలి. యుద్ధానికి పిల్ల సైనికుడు ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పాలి? నీరసంగా ఉంటాడా? శత్రువు వస్తారంటే ఎలా ఉంటాడు? కొట్టడానికి వస్తారంటే ఎలా ఉంటాడు? కొట్టే బాబా అంటావా? కొట్టేసుకోవా, తిరగబడిపోవా? ఓ మాట అంటేనే ఊరుకోవట్లేదు. దేవుని బిడ్డలుగా పిల్ల ఎందులో తిరగబడాలి? అపవాది తంత్ర పైన, అపవాది పైన, శత్రువు పైన, సాతాను పైన మరి ఎంతో. అంతేగాని పక్కన స్నేహితులతో పాట పాడుతున్నప్పుడు బాగా బాగలేదు ఒక్క ముట్లో అది తిప్పేస్తా, నువ్వు నాతో పాడుకో అంట, నీ రాగం కలిపలేదు అంట. ఏ డమ్మాల పాడవంటే 2సారి మైకి తీసుకోవాలి. కనుక మనం అలాగా ఉండకూడదు. ఎవరితో మన పోరాట? ఈ కొంతమంది బాగుపడదు, కొంతమంది బాగుపడదు, ఒకరికి కొడతారు, ఒకరికి రాదు, ఒక పాట తప్పు పాడతాం, తప్పు పాడతాం. అయినా సరి చేసుకోవాలి, చెప్పాలి. ప్రేమతో ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్దామా? కొంతమంది పాట ఒకలాగా ఉంటారు, రాగం ఒకలాగా ఉంటుంది అన్నమాట. పాట ఒకలా ఉంటే రాగం ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఆ రాగం ఎలాగో ఏం చేయాలి? పాడి ఎక్కడ 10 మందిలో కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు పాటలా పాడాలి. ఆయన ఏం చేయాలి? చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్తామా? ఇప్పుడు మూడో విషయం ఏంటో మారుమనసు పొంది సంఘములో చేర్చబడి ఇదిగో దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని శ్వాస ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. ఆఖరిగా మారుమనసు పొందిన వారు తగిన ఫలము ఫలించాలి. ఏం ఫలించాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, తగిన ఫలము ఫలించాలి. చెట్టు నాటిన తర్వాత ఫలించకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా?
హలో మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన తర్వాత విశ్వాసం ఫలించడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి, పరిచర్య చేయాలి, సేవకుడి దగ్గరగా ఉండాలి, సువార్తను సహకరించాలి, నీకు కలిగిన ధనాన్ని దేవుని కొరకు అర్పించాలి. ఇక దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడాలి. అది మారు మనసు పొందడం అంటే సంచేసుకుని వచ్చి బైబిల్ ఇలా కట్టుకుని వచ్చి బైబిల్ ఇలాగెలా తిక్కురమ్మని వచ్చి అలా అలాగొచ్చి ఇది ఎలా కూర్చుని ప్రార్థన వేసుకుని ప్రార్థన చేసుకుని మళ్ళీ టైం ఎప్పుడు టైం అయిపోతాం అన్నం అనుకుని వచ్చాను. పాటగా పెట్టుకుంటూ తెలియదు. ఇప్పుడు ఎక్కడ దాకపోతాం? ఇవాళ మాట్లాడలేరు, అసలు పాటగా రసం అవుతుంటాం అని ఇంట్లో వచ్చి వెళ్ళిపోవడం కూడా ప్రయాసమేమి ఉందంటవా? ఇక్కడ చెప్పుకుంటూ కూర్చున్నామనుకో అక్కడ ఆరాధన మీకు విశ్వాసం చూస్తారు. దేవుడు చెప్తారు మీరు చేస్తున్న దేవుడి బిడ్డలారా, మనము దేవుడి బిడ్డగా ఒక చెట్టు వేసినప్పుడు అది ఫలించినప్పుడు ఆ చెట్టుని చూసి ఎంత సంతోషిస్తామో, మారు మనసు పొందిన మనము, మార్పు పొందిన మనము, రక్షణ పొందిన మనము, సంఘములు చేర్చబడిన మనము, దేవుని యొక్క వచ్చిన మనము దేవుడు మనం చూసి పరలోకములో సంతోషించాం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన భక్తి ఎవరు చూడాలి? దేవుడు మనుషుల కొరకు రాకూడదు, మనుషుల కొరకు భక్తి చేయకూడదు, కుటుంబాల కొరకు రాకూడదు. నా ఆత్మ దేవుని యొక్క ఉండాలని ఆశతో రావడం. రెండు చేతులు దగ్గరగా సంతోషం చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పటికీ మారు మనసు పొందడము ద్వారా, సంఘములోనికి చేర్చడం ద్వారా మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తామని, మనము దేవుడు స్తుతింపబడతాడు, సంతోషిస్తాడనే విషయాలన్నీ కూడా 3 విషయాల్లో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. దీంతో పాటు కూడా ఆచార సంబంధమైన పండుగను గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. ఏంటో అని ఆలోచన చేస్తే వాక్యానుసరమైనది కాదు, మాట్లాడే వారము. అది ఆచారంతో కూడిన పండుగ. అందుకే ఎందుకు పండుగ కదా, పండగలెందుకయ్యా నీకంతా దండగనయ్యా, పండగ చేస్తే పరలోకానికి పోలేదయ్యా, పండగలెందుకయ్యా నీకంతా దండగనయ్యా, పండగ చేస్తే పరలోకానికి పోలేదయ్యా, పోలేని ఎక్కడదయ్యా, మాట్లాడారం ఎక్కడదయ్యా, విజ్ఞానేది ఎక్కడయ్యా, మాట్లాడారం ఎక్కడదయ్యా. పరలోకానికి పోయేదయ్యా, మార్గము ఒక్కటి ఉందయ్యా, పరలోకానికి పోవాలంటే మార్గము ఒక్కటి ఉందయ్యా, యేసుక్రీస్తుని దేవుడయ్యా, నిన్ను రక్షణ పొందుమని పండుగలెందుకయ్యా నీకంతా దండగనయ్యా, పండుగ చేస్తే పరలోకానికి పోయేదయ్యా, పండుగ చేస్తే పరలోకానికి పోయేదయ్యా. పరలోకానికి పోయేదయ్యా, పండుగ చేసే పరలోకానికి పోయేదయ్యా, పండుగ చేసే పరలోకానికి పోయేదయ్యా, పండుగ చేసే పరలోకానికి పోయేదయ్యా. హల్లెలూయా. మోకరించి ప్రార్థించండి. దేవా నీ కొందనాలు నాయన, ఇదిగో మారు మనసు పొందితే మాకు కలిగే లాభం ఏంటో, మేము ఏమి పొందుతామో, పొందకపోతే ఏ శిక్ష మా మీదకి వస్తుందో చెప్పు. పొందిన వారము మా క్రియలు ఎలా ఉండాలో, మా క్రియలు ఏ విధంగా ఉండాలో, మేము ఎవరిని మహిమపరచాలో, న్యాయ తప్పిన ఇదిగో విశ్వాసి మారు మనసు పొందిన విశ్వాసి ఫలభరితముగా ఉండాలని మాట్లాడారు. నీ వాక్యము చేత మమ్మల్ని అందరూ కూడా బలపరిచి స్థిరపరిచి నడిపించు. యజ్ఞము బహుగా హెచ్చింపచేసి నీ ఆత్మ చేత మమ్మల్ని అందరూ కూడా నడిపించు. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున మనం చేయుచున్నాము.
ఆమేన్. దేవుని స్తోత్రం.